హాయ్ అండి, వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ ఎక్కడికి వచ్చాము చూడండి, చిన్న చిట్టడికి వచ్చాము. ఎందుకంటే రేల పువ్వు తెంపుకొని కూర వండుకుందామని డిసైడ్ అయిపోయి ఇలా ఊరు దాటి బయటకు వచ్చినాం అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. నిన్న మొన్న పతంగి పూలు వండినప్పుడు కూడా అందరూ అడిగారు రేల పువ్వు ఎప్పుడు వండుతున్నారు అని. ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి కరెక్ట్గా ఇదే సీజను, ఇప్పుడే తెంపుకుపోయి వండుకోవాలి. అండ్ మీకు ఒకటి చూపించాలా, ఇవి ఈ చెట్టుకు కాసే రేలకాయలు అనమాట. దీనికి స్టోరీ ఉంది, చెప్పరా? నవ్వొద్దు మరి మీరు ఎవ్వరు. చిన్నగా ఉన్నప్పుడు ఊరికే ఇంట్లో అంటే అవ్వలు నాయనమ్మలు అంటే అర్థం కాలేదు. తర్వాత కొంచెం పెద్దగైనాక అర్థమైంది ఆ జోక్ ఏందనేది. ఎవరన్నా అబ్బా అన్నారు అనుకో, ఏంది రేలకాయ తిన్న నక్కలాగా అరుస్తున్నావు ములుగుతున్నావు అనేది అనమాట. నానమ్మ వాళ్ళు అది ఏందో అర్థం కాలేదు, ఏందో లే సామెత అనుకుంటుంటే నేను. బట్ కొంచెం పెద్దగైనాక అర్థమైంది ఏంటంటే ఈ కాయలను నక్కలు తింటాయంట, బాగా ఇష్టంగా తింటాయంట, చాలా ఇష్టం అంట వాటికి ఈ కాయలు. తిన్నాక ప్రాబ్లం ఏంటంటే వాటికి పాటి రాదిగా, చాలా ఆయాసపడతాయంట అవి. సో కష్టపడతాయంట, అమ్మ అయ్యా అనుకుంటా కష్టపడి మొక్కుకుంటాయంట దేవుణ్ణి, దేవుడా ఇంకెప్పుడు తినను. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఇట్లనే చెప్పారు నాకు, దేవుడా ఎప్పుడు తినను, మళ్ళీ రేలకాయల జోలికోను, ముందు నాకు పార్టీ రావాలి, కడుపు నొప్పి వస్తుందని దేవునికి మొక్కుతుందంట. వన్స్ ఒకసారి అయిపోయింది అనుకోండి, మళ్ళా రేలకాయలు తిని కొరుకుతుందంట నక్క. అట్లా నక్కకు చాలా ఇష్టమైన కాయలు ఈ రేలకాయలు అనమాట. బాగుంది కదా స్టోరీ. సో అట్లా అనేది అనమాట. ఎవరైనా ముక్కితే ములిగితే ఏందమ్మా రేలకాయలు తిన నక్కలాగా ములుగుతున్నావు, నొక్కుతున్నావు, ముక్కుతున్నావు అనేది అనమాట. సరే స్టోరీ బాగానే ఉంది, కానీ అర్జెంటుగా ఏంటంటే మనము రేల పువ్వు తెంపుకొని పోయి వండుకుందాము. ఎంత బాగుంటుందంటే ఎగ్ కర్రీ దీని ముందు దిగదొడిపే. ఎందుకంటే ఎగ్ కర్రీ తింటా, ఇది తింటా కాబట్టి నాకు తెలుసు అంత టేస్టీగా ఉంటుంది. రెండవది ఏంటంటే కిడ్నీస్లో ఉన్న స్టోన్స్ కూడా కరుగుతాయని విన్నా అండి. పర్టికులర్గా చదవలేదు నేను ఎక్కడ, మేబీ ఒకసారి సెర్చ్ చేస్తే మనకు కూడా దొరుకుతుందేమో. బెనిఫిట్స్ ఏంటి అనేది నాకంటే ఎక్కువ మీరే బాగా చెప్తారు, ఇంకా చాలా చెప్తారు. కాబట్టి ఫస్ట్ మనం తెంపుకుందాము, మళ్ళీ కూర వండుకునేటప్పుడు చాలా ముచ్చట్లు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుకుందాము. ఈ కాయలు కూడా రెండు తీసుకుపోదాం, చూద్దాం మొలకలు వెళ్తాయేమో. ఆల్రెడీ మన ఇంట్లో 2 చెట్లు ఉన్నాయి, వాటికి నీళ్ళు పడతా ఉంటే సీజన్ కంటే ముందు పూలు వచ్చినాయి, రాలిపోయినాయి కూడా. సో తక్కువ వచ్చినాయిలేండి, అప్పుడు కూర వండుకోలేదు. అడవి కాబట్టి మనకు నచ్చినంత తెంపుకొని పోవచ్చు. రండి. ఈ సీజన్లో ఈ పాటికి 3-4 సార్లు వండుకొని తింటుంటే లాక్డౌన్ పుణ్యమా అని మిస్ అయిపోయినాం మనం. ఈ తెంపుకపోవడం ఒక ఎత్తు, ఆ రెక్కలు తీయడం ఇంకో పని అనమాట. ఈ మెడిసినల్ ఏవైనా సరే ఓన్లీ సీజన్లో తినేసేయాలండి. తినేస్తే ఏంటంటే మన బాడీకి ఆ రెసిస్టెన్స్ పవర్ వస్తుంది అనమాట. సో మామూలుగా ఇప్పుడు మనము తెల్లగల్జేరు అవన్నీ అనుకుంటున్నాం కదా, అవి ఏంటంటే ఒక మన లైఫ్ స్టైల్లో ఎవ్రీ ఇయర్ ఆ సీజన్లో అప్పుడు కరెక్ట్గా తింటే ఆ లోపు మన బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా క్యూర్ అయిపోతుంది అనమాట. అన్ని డిసీజులు వచ్చాక క్యూర్ అవుతుందా వీటితో అనేది నాకు చిన్న డౌటే మరి. అందుకే కషాయాలు కానీ పౌడర్లు కానీ చేసి అమ్ముతున్నారు అనుకోండి, అది వేరే విషయము. సో అందుకే ఒకప్పుడు ఎవరికి ఇలాంటి రోగాలు రాలేదు, కిడ్నీల ప్రాబ్లంలు ఆ ప్రాబ్లంలు రాలేదు వాళ్ళకి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ తింటున్నారు కాబట్టి సీజనల్గా కరిగిపోతున్నాయి, ఏమైనా చిన్న చిన్న వచ్చినా కరిగిపోతున్నాయి మరి. ఇదిగోండి బోలెడు రేల పువ్వు తెంపుకున్నాము, మన బ్యాగ్ అంతా నింపేసుకున్నాము. ఇంటికి వెళ్ళి ముచ్చట్లు చెప్పుకుంటా వండుకొని తిందాం రండి. ఓకేనా, పోదాం పండి. ఇదిగోండి అడవి నుంచి తెచ్చుకున్న మన రేల పువ్వు. ఒక్కొక్క రెక్క తీయాలి. ఈ పువ్వును యాజిటీజ్గా ఉండడానికి లేదు, ఇట్లా దాని రెక్కలు మాత్రమే, పెటల్స్ మాత్రమే ఉండాలన్నమాట. అవి ఫ్రెష్గా ఉన్నప్పుడే తీయడానికి వస్తుంది ఈజీగా. తెచ్చి కార్లో నుంచి బయట పెట్టేలోపు వాడిపోయినాయి. ఎంత టఫ్ అయిపోయిందంటే ఇవన్నీ పెటల్స్ తీయడానికి అంత కష్టం అనిపించింది నాకైతే, చాలా కష్టపడాల్సి వచ్చింది. దీన్ని టేస్టీ కూర అనమాట. సో అంత టేస్టీ కూర తినాలంటే ఇంత కొంచెం కష్టపడాలి కాబట్టి కష్టపడ్డాము. ఇదన్నమాట విషయం. ఎంత బాగుంటుందంటే ఏం వేయొద్దు,
పచ్చిమిరపకాయలు అవి ఇవి కరివేపాకు ఏది వేయొద్దు ఇందులో. మంచి ఉల్లిపాయలు వేసేసి మగ్గాక అన్నీ ఉప్పు కారం అంతా వేసాక మిరప్పొడి మాత్రమే వేయాలి దీంట్లో. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఎగ్ కర్రీ లాగా ఉంటుందండి. నేను ఎగ్ కర్రీ తింటా, ఇది తిన్నా కాబట్టి చెప్తున్నాను. పర్ఫెక్ట్గా ఎగ్ కర్రీ లాగా ఉంటుంది. సో వెజిటేరియన్స్ మళ్ళీ ఎగ్ కర్రీ లాగా ఉంటుంది అనగానే పారిపోకండి, ఇది వెజిటేరియన్. సో దొరికితే తెచ్చి చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. కరెక్ట్గా తెలియదు, ఊర్లో మాత్రం సీజన్లో అమ్మవాళ్ళు ఈ సీజన్లో 10-15 రోజులే ఉంటుంది ఈ పువ్వంతా కూడా. ఒక్కసారి విప్పుకుంటుంది, ఒక్క వర్షం పడ్డదంటే మొత్తం రాలిపోతాయి. సో బిఫోర్ దట్ ఆ 15 రోజుల్లోనే తెచ్చేసి ఒక 4-5 టైమ్స్ వండేస్తారు ఇంట్లో, తింటాము, అయిపోతుంది అనమాట. ఏదో మెడిసినల్ వాల్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. నేను విన్నంత వరకు కిడ్నీ స్టోన్స్ అనే విన్నాను, బట్ మీరు సెర్చ్ చేసి చెప్పండి నాకు. సో ఏమేమి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయనేది అందరు చెప్తే అందరికీ అన్ని విషయాలు తెలుస్తుంది కాబట్టి సో కామెంట్ బాక్స్లో పెట్టండి. అయితే మాదాపూర్లో ఉన్నప్పుడు ఊరికెళ్ళి ఈ టైంలో ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే మాత్రం డెఫినెట్గా తెచ్చుకునేదాన్ని. బట్ మాదాపూర్లో ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర చుట్టివే ఫ్లవరింగు గుత్తులు గుత్తులుగా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అవి చూసినప్పుడల్లా ఆశ అనిపించేది తెచ్చుకోవాలని. కానీ పార్క్ కదా, తెంపలేం కదా, ఇంకా అట్లా వదిలేసి వచ్చేదని అయ్యో అనుకునేది అనమాట. సో మొత్తం మీద ఏంటంటే అడవికి పోతే మాత్రమే తెచ్చుకోగలుగుతాం, పార్కుల్లో తెంపనీయరు, తెంపొద్దు కూడా, బాగుంటాయి ఈ చెట్టుకి అట్లా. సో ఏదో మంచి పేరుందబ్బా దీనికి. ఊర్లలో ఏం చేస్తారంటే ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటారు చూడండి, అవ్వలు నాయనమ్మలు అందరు ఉంటారు కదా, వాళ్ళ ముందర పడేస్తారనమాట తెచ్చి. ఇక వాళ్ళు ఎంత నీట్గా ఓపికగా తీసి ఇస్తే కూర చేసుకోవచ్చు. ఇంత పువ్వు ఇంత ఉండింది. ఫస్ట్ మీకు ఈ తీసే ముందు చూపిద్దాం ఫ్రెష్గా అనుకుంటే తెచ్చేలోపు ఇట్లా అయిపోయింది. సో ఇంత తెచ్చాం మనము, అంత తీస్తే ఇంత అయిందనమాట. ఈ కొంచాన్ని కూర వండుకొని తినేద్దాం మనం ఇప్పుడు. అసలు ఎంత ఎల్లో నాకు మళ్ళీ నచ్చుతుందండి. అసలు ఎల్లో అది అటు డార్క్ ఎల్లో కాదు, ఇటు లైట్ ఎల్లో కాదు, కానీ బ్యూటిఫుల్ కలర్ ఉంటుంది. సో అయితే మన కామెంట్ బాక్స్లో చెప్పారు, ఎప్పుడు మనం రేలాకు తెచ్చుకొని మామిడికాయలు మగ్గించుకున్నాం కదా, మాగేసాం కదా, అప్పుడు చెప్పారనమాట రేల పువ్వుతో పచ్చడి చేస్తే బాగుంటుందని అన్నారు. బట్ నిజంగా నేను పచ్చడి తినలేదు ఇంతవరకు, ఊర్లో కూరనే వండుకున్నాం కాబట్టి ఇవాళ మనం కూర వండుకొని తిందాం రండి. దీన్ని ఏమంటారు తెలుసా, మంచి ఎల్లో కలర్ అది ఉంది కదా, గోల్డెన్ షవర్ అంటారు దీన్ని. అసలు ఇలా గుత్తులుగా ఇలా కనపడుతుంటుంది అనమాట. అడవంతా బ్యూటిఫుల్గా కనపడుతుందండి. మీకు ఎందుకు రోడ్డు పక్కన వెళ్తుంటే కూడా చిన్న చిన్న చెట్లు కూడా నిండుగా కాస్తాయి. అవి ఒక 15 రోజులు హైఫీస్ట్ ఉంటుంది అడవంతా కూడా. ముందు వండుకొని తిందాం రండి. ఫస్ట్ టైం మనము ఇంత చిన్న దాంట్లో వండుకుంటున్నాము, అది ఇంతే అవుతుంది, ఇంత వేసుకొని తినాలా. ఊర్లో మాత్రం ఇంత తెచ్చి ఇట్లా పడేసి మంచిగా వేసుకొని తింటుంటే కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. నూనె ఫుల్ వేస్తేనే సూపర్ టేస్ట్ ఉంటుంది దీనికి. కొందరు పెసరపప్పు వేసుకొని వండుకుంటారు, కానీ వేయొద్దండి. కరెక్ట్ నేను చెప్పినట్టు వండుకోండి, అల్టిమేట్ ఉంటుంది టేస్ట్. నేను తాలింపు గింజలు ఏం వేయట్లేదు, డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. దీంట్లో కాస్త పసుపు ఉప్పు వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఏమన్నా కొన్ని వంటలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్లతో వండిపించుకుంటేనే బాగుంటాయి. మన నాయనమ్మ కాదు, మన నాయనమ్మ వాళ్ళమ్మ అవ్వ సూపర్ చేసేది ఇట్లాంటి కూరలన్నీ. ఆమె చేతిలో అమృతం ఉండేదన్నమాట, అంత టేస్ట్ ఉండేది. ఏది వండినా అంతే టేస్ట్ ఉండేది ఆమె వండితే. మన నాయనమ్మకి ఇల్లా సేమ్ మన టైప్ అనమాట. అంటే బయట ప్రపంచం అంతా చక్క పెట్టుకొని వచ్చేది ఆమె, అంతేగాని వంట దగ్గర లేదు. మళ్ళీ మా నాయనమ్మకి వేడిగా కావాలి, చల్లగా వద్దు, అస్సలు వద్దు, ఇష్టం ఉండకపోయేది ఆమెకు. రేలపువ్వు అంటే గుర్తొస్తుంది, ఇప్పుడు ఎంతమందిని చూసినా ఎక్కడ చూసినా స్కూల్ ఫంక్షన్స్లో, యాన్యువల్ డే ఫంక్షన్స్లో కానీ, కాలేజ్ యాన్యువల్ డే ఫంక్షన్స్లో కానీ అన్నీ సినిమా పాటల మీద డాన్సులు చేస్తున్నారు.
కానీ నిజంగా చిన్న ఉన్నప్పుడు అట్లా ఉండకపోయేది. అన్నీ జానపద గీతాల మీద వాటి మీద డాన్సులు చేస్తుంటివి, అన్ని కోయ డాన్సులు అట్లా ఉంటుండే అనమాట. ఒక పాట గుర్తుందా మీకు ఎవరికన్నా? రేలా 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 అని ఏదో అడవి తల్లికి దండాలో అని పాడుతుంటే సూపర్ ఉంటుండే కదా డాన్స్. ప్రతి స్కూల్లో ఆ డాన్స్ ఎందుకో చేస్తుంటే మంచిగా కొప్పులు కట్టి ఇట్లా ఒక బర్డ్వి ఈకలు పెట్టుకొని చీరలు కట్టుకొని సూపర్ ఉంటుండే డాన్సు. అట్లా అన్ని జానపదాలు, లలిత సంగీతం అని సపరేట్గా పాటలు ఉంటుండే. పాటల పోటీ అంటే సినిమా పాటలు కాదు, మంచిగా వేరే పాటలు పాడుతుంటిమి. అప్పుడు రేడియోలో కూడా లలిత సంగీతం అని సపరేట్గా వస్తుండే, కొన్ని డిఫరెంట్ పాటలు వస్తుండే అనమాట. అసలు సినిమాలకు సంబంధం లేదు, ఎక్కడ సంబంధం లేదు, వేరే పాటలు అట్లా వస్తుండే, భలే ఉంటుండేవి. ఇప్పుడు అవి పోయినాయి ఇవి పోయినాయి. ఏం అంటామా సినిమా పాట, అంటామా ఇక రంగమ్మో అని ఏదో పాట వస్తుందిలే, కానీ వద్దు పాటలు వద్దు అవి వద్దు. కానీ ఇది అంటే గడిచిన కాలం ఎప్పుడు బాగుంటుందని కాదు, కానీ పిల్లలకు నాకు ఆ సినిమా పాటలకు డాన్స్ చేస్తుంటే విచిత్రంగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు ఏందో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏందో అలాగ ఆ మీనింగ్ తెలిసి చేస్తారా, చేయకుండా చేస్తారా, నేర్పించేటోళ్ళు ఎట్లా నేర్పిస్తారు, ఇవే క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ నేర్పించేటప్పుడు ఆ టీచర్ ఏమని ఆలోచించింటారు, ఆ తల్లిదండ్రులు ఏమని ఆలోచించింటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అది పెద్ద డౌట్. కొంచెం మగ్గింది కదా, నాకు ఇంత చిన్న దాంట్లో చేస్తుంటే ఏందో బొమ్మలాట ఆడుకున్నట్టుంది, పావులాట ఆడుకున్నట్టుంది. ఎప్పుడు ఇంత పెద్ద పెద్ద గిన్నెలు. ఈ ఒక్కదానికే మనం కొన్నప్పుడు మూత దొరకలేదండి, బట్ నా దగ్గర ఉంది, దీనికి కూడా మూత ఉంది. అంతకుముందు తెచ్చుకున్నా కదా, వాటి అడ్జస్ట్ చేసేసిన. దీనికి మూత పెట్టి మగ్గియాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మనకు మూతతో పని లేదనమాట. అన్నీ వేసేద్దాం. ఇప్పుడు మిర్చి పౌడర్, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి అయిపోయిందనమాట. ఇంతే, ఇంకా మసాలాలంతా ఇంతే. ఉల్లిగడ్డ మగ్గడమే లేట్, దీంట్లో కూర అయిపోయినట్టే. ఇది మగ్గుతూ ఉంటుంది. మనం ఈ పువ్వును కొంచెం కడుక్కుందాం, నీళ్ళల్లో తేలుతుంది. దాన్ని కడుగుతున్నానా నా చేయి కడుక్కుంటున్నా తెలుస్తలేదు. అయ్యో అంత అడవికి పోయి తెస్తే గింతే అయింది ఇది. మొన్న ఏదో కర్రీ చేసి ఇట్లా కొడుతున్నా అనమాట. అయ్యో శ్రీదేవి అది పగిలిపోతుంది అన్నారు. ఏం పగిలిపోతుంది, అంత సీనే ఉండదు, అది స్ట్రాంగ్గా ఉంటుంది. లేకపోతే వెనకటికి దాంట్లోనే అన్నం వండి దాంట్లోనే వంపి దాన్ని కింద కూర్చొని పప్పు గుత్తితో రుబ్బితే ఎంత స్ట్రాంగ్గా రుద్దుతాం దాంతో. సో ఏం కాదు. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకొని వండుకోండి, సూపర్ ఉంటుంది. కొన్నిట్లా ఎట్లా తినాలో అట్లా తినాలా. మన కర్రీ అయిపోయింది, తీసుకెళ్ళిపోదాం. చూడండి, చూడ్డానికి కరెక్ట్గా ఎగ్ బుజ్జిలాగా లేదు. సో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, అంతకంటే బాగుంటుంది. ఎగ్గుది ఏముంది లేండి, రొటీన్ టేస్ట్. ఇది అవి ఎప్పుడైనా దొరుకుతాయి, ఇదేదో సంవత్సరంలో ఒకసారి దొరుకుతాయి మనకు. ఇలా బస్సుల్లో ట్రావెల్ చేస్తే చెప్పలేం, కానీ కార్లలో ట్రావెల్ చేస్తే ఎక్కడ కనబడితే అక్కడ ఆపండి, కారు ఆపి పువ్వు తెంపుకొని ఇంటికి పోయి వండుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా? ఇదన్నమాట విషయం. మొత్తం మీద రేలా 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 రే రేలా పువ్వు కూర వండి చూపించానండి, ఇదన్నమాట విషయం. పాటలు పడతామని అడిగారు, పాటలు రావు, పాడరావు. పాటలు నేర్పియమంటే మా మ్యూజిక్ టీచర్ పారిపోయింది, నీ గొంతు సూట్ కాదు శ్రీదేవి అని చెప్పేసింది నాకు. అంతే, అది విషయం అనమాట. ఆ సంబరం కూడా అయిపోయిందనమాట. అడవికి వెళ్ళి రేళ్ళ పువ్వు తెచ్చుకొని కుండలో వండుకొని తింటున్నాం అనమాట. ఇది విషయం, ఇదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.